గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే ఓరీ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ టార్గెట్ టార్గెట్ గ్రూప్ అంటే ఏంటి, డిజిటల్ అంటే ఏంటి డిస్కస్ చేసుకుందాం. టార్గెట్ గ్రూప్ అంటే రిసోర్స్ అనమాట. యూజర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, ఇన్కమ్ ట్రాఫిక్ స్పెసిఫిక్ టార్గెట్స్. ఇక్కడ ఐపీ అడ్రస్, కంటైనర్స్, స్పెసిఫిక్ ట్రాఫిక్ ని మనం ఇక్కడ చూసుకోవడానికి మనం టార్గెట్ గ్రూప్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ది టార్గెట్ గ్రూప్ ఈజ్ రెస్పాన్సిబుల్ మెయింటైనింగ్ లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్. ఇప్పుడు టార్గెట్ గ్రూప్ ను రిజిస్టర్ చేసుకున్నప్పుడు రిజిస్టర్ అంటే ఇక్కడ ఏం లేదు, ఐపీ అడ్రస్, కంటైనర్స్, డిస్టెన్స్, వీటిని మనం రిజిస్టర్ అంటారు. ఎల్టీగా ఏది వర్క్ అవుతుందో చూసుకొని దాని యొక్క ట్రాఫిక్ ని రౌటింగ్ చేసుకోవడానికి మనం టార్గెట్ గ్రూప్ ని యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్, వాట్ ఈస్ లిజనర్? లిజనర్ ప్రాజెక్ట్ చెక్ ద కనెక్షన్. కనెక్షన్ వీటి ఉందా, ఎన్ని రిక్వెస్ట్ వస్తున్నాయి, ప్రోటోకాల్ ఏంటి. ఫ్రాడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టూ టైప్స్ అంటే ఫ్రాడ్ ఎండ్ అంటే క్లయింట్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ లోడ్ బ్యాలెన్సర్ టు బ్యాక్ ఎండ్ ఇన్స్టెన్స్ తో కనెక్షన్స్ ఉంటున్నాం. ఈ కనెక్షన్ ఏంటంటే చెక్ చేసుకోవడానికి మనం లిజనర్ అనేది యూజ్ చేసుకుంటాం. ది రూల్స్ దట్ డిఫైన్ ద లిజనర్ డిటర్మైన్ ద లోడ్ బ్యాలెన్సర్ రౌట్స్ రిక్వెస్ట్ రిజిస్టర్. ఏదైనా ట్రాఫిక్ ని రౌట్ చేసుకోవడానికి కూడా మనం ఇక్కడ ఇన్కమింగ్ ట్రాఫిక్ రౌట్ చేసుకోవడానికి కూడా ఈ లిజనర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకు టూ టైప్స్ ఉంటుంది. సో ఇక్కడ క్లయింట్ టు లోడ్ బ్యాలెన్సర్ అండ్ లోడ్ బ్యాలెన్స్ టు బ్యాక్ అండ్ ఇన్స్టెన్స్. ఇట్లా మనం టార్గెట్ గ్రూప్ గురించి చెప్పాను. సో ఫర్ ఎనీ క్వశ్చన్, ఇలాంటి డౌట్స్ కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకుంటే ఎంటర్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ నుంచి మా టీం చాలా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాస్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇక్కడ వస్తుంది, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.